హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలో మనం అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ అక్టోబర్ 2020లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ తెలిసిన ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ ఎండింగ్లో వస్తారు నెక్స్ట్ మంత్లో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ సంబంధించి సిరీస్ అయితే నేను మీకు ఈ ఛానల్లో మీకు అయితే లభిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు. అండ్ బిహైండ్ ద సీన్స్ చాలా కష్టం అయితే ఉంటుంది. లీకర్స్ని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అవ్వాలి, అంతా గ్యాదర్ చేసి ఒక కంప్లీట్లీ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మీ ముందు ప్రజెంట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవంతా బిహైండ్ ద సీన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో వెనక. సో అందుకే ఒక 200 లైక్స్ టార్గెట్గా ఇస్తాను. కంప్లీట్ అయితే చేయండి, కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా మీకు మంచి మంచి అన్బాక్సింగ్స్ రివ్యూస్ జెన్యూన్ వేలో మీకోసం అయితే తీసుకొస్తాను. ఇవంతా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీ బ్రదర్కి అయితే సపోర్ట్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు. వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా చాలా మాట్లాడేసాను, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ వై నాట్ స్టార్ట్ విత్ కొంచెం ప్రీమియం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. OnePlus 8T 5G అఫీషియల్లీ మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది. 14th of అక్టోబర్కి అయితే దీనైతే లాంచ్ అయిపోతున్నారు. అంటే నా బర్త్డే రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. వెరీ ఫైన్. అండ్ ఇది ఒకసారి కొంచెం తక్కువ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. అండ్ ఎక్కువ ఏమంటారు, చాలా సూపర్గా ఉంటుంది, ప్రీమియం ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. OnePlus 8 కంటే కొంచెం ఎక్కువ తక్కువగా ఇంక్రిమెంటల్ అప్డేట్స్ అయితే ఉండొచ్చు. మరి హెవీ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి, ఏదో చేస్తారు OnePlus చేంజ్ చేస్తుంది అనేసి, అట్లయితే ఉండదు. అండ్ దీని ప్రైస్ సరికి మీకు 35,000 రూపీస్ నుంచి 30,000 to 40,000 అంటున్నారు. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకైతే బేస్ వేరియంట్ నుంచి హై అండ్ వేరియంట్లోకి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకోండి. దీంట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.5 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దీనైతే సపోర్ట్ చేస్తుంది. అంటే కొంచెం 120Hz రిఫ్రెష్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ 48 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 5+2 ఇట్లా క్వాడ్ కెమెరాస్ మన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. అండ్ ఈసారి అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. 7T సిరీస్లో అయితే ఉండదు, 8T సిరీస్లో అయితే కథం అయితే చేసేసారు. టెలిఫోటో లెన్స్ ఉంటే కొంచెం బాగుంటుంది, కాకపోతే దీనైతే రిమూవ్ చేశారు, విచ్ ఇస్ ఎ సాడ్ థింగ్. అండ్ Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో వస్తుంది. 865+ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి, 865 ప్రాసెసర్తోనే ఇదైతే మీకైతే వస్తుంది అనమాట. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 watts సూపర్ ఛార్జింగ్, సూపర్ డాట్ ఛార్జ్ ఏదైతే ఉందో సో దానికి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో ఇదైతే వస్తుంది. అండ్ ప్రైస్ మీకు 30,000 నుంచి 40,000 రూపీస్లో మీకు 6GB 8GB ఇట్లా వేరియంట్స్ అయితే ఉంటుంది. ఇది మనం OnePlus 8T లాంచ్ రేట్ అండ్ కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ కొంచెం మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా మనకైతే లాంచ్ అవబోతుంది, OnePlus N10 5G. విన్నారా నేమ్? ఎస్, నాడ్ లైట్ అని మనం అంటూ ఉంటాం కదా, సో దాని యొక్క కోడ్ నేమ్ మనకైతే బయటకు వస్తుంది అనమాట. OnePlus N10 5G అని మనం దీని అయితే పిలాలి. అండ్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి రీసెంట్లీ Qualcomm లాంచ్ చేసింది 690 5G ప్రాసెసర్. 600 సిరీస్లో 5G ప్రాసెసర్ అయితే Qualcomm లాంచ్ చేసింది కదా, ఆ ప్రాసెసర్తో ఇది రాబోతున్నట్లుగా ఒక స్ట్రాంగ్ లీక్ అండ్ రూమర్ అయితే రాబోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు అరౌండ్ 15,000 to 20,000 రూపీస్ అంటున్నారు, విచ్ ఇస్ అ క్రేజీ థింగ్. సో N10 5G కోసం OnePlus ఇది ఇంకా వర్క్స్లో స్టార్ట్ అయింది, కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇంకా బ్రాండ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ కొన్ని లీకర్స్ అయితే పించ్ ఆఫ్ సాల్ట్ మసాలా ఎట్లయితే కొట్టారు, ఆ మసాలాని మీతో అయితే షేర్ చేసుకున్నా. సో మీరు వెయిట్ చేస్తున్నారు OnePlus NT 5G కోసం, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అండ్ గైస్, ఇప్పటివరకు మీకు వీడియో నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ డివైస్ గురించి మనం మాట్లాడుకుందాం. సామ్సంగ్ ఒక డివైస్ అయితే తీసుకురాబోతుంది. F సిరీస్లో వచ్చేసరికి ఒక కొత్త డివైస్ అయితే వీళ్ళు అయితే తీసుకురాబోతున్నారు. దీని ఏమోసరికి F41 అనమాట. రీసెంట్లీ అమెజాన్లో మనకి పేజెస్ అంతా బయటకు వచ్చింది. దీంట్లో రూమర్స్ ప్రకారం 6000 mAh బ్యాటరీతో రాబోతుంది, సూపర్ AMOLED స్క్రీన్తో రాబోతుంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో అయితే రాబోతుంది. అంతే, ఇంకేం లీక్ అవ్వలేదన్నమాట. F41 సామ్సంగ్ గెలాక్సీ F41 అని ఒక ఈ స్మార్ట్ ఫోన్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఏం ప్రాసెసర్ ఉంటుంది, Exynos 9611 ఉంటుందా, లేదా స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ తీసుకొస్తారా, కుచ్ నై పతా. సో మీరు వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సామ్సంగ్ గురించి ఏమైనా వెయిట్ చేస్తుంటే నాక్ సెక్యూరిటీ ఇవంతా మీకు దీంట్లో అయితే ఉంటుందన్నమాట. Alt Z Life ఇవంతా. సో మీరు వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ థర్డ్, మన ఇండియన్ బ్రాండ్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. Infinix Zero 8 and 8i. దీంట్లో ప్రాసెసర్ మీకు తెలిసిందే, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. G90T ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ఫినిక్స్ నుంచి. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మీకు 90Hz రిఫ్రెష్ డిస్ప్లేతో రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది, 6GB ర్యామ్తో రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో ఏదైతే రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, 4500 mAh బ్యాటరీతో రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దాంతోపాటుగా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. సో మనకి వీళ్ళేమైనా 15,000 రూపీస్ అండర్లో 33 watt ఏమైనా ఇన్నోవేషన్ చేస్తే ఇంకా సూపర్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు వెయిట్ చేస్తున్నారు Infinix ఈ 08 and 8i గురించి. అండ్ నెక్స్ట్
4th వచ్చేసరికి ఏసూస్ రీసెంట్లీ అయితే లాంచ్ చేసింది. ఏసూస్ జెన్ఫోన్ 7 సిరీస్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇండియాలో కూడా సూన్ అయితే తీసుకురాబోతున్నారు జెన్ఫోన్ 7 అండ్ 7 Pro. కాకపోతే ఇండియాకి వచ్చేసరికి కొంచెం చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఏసూస్ జెన్ఫోన్ 7, ఏసూస్ జెన్ఫోన్ 7Z ఇట్లా అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఏసూస్ జెన్ఫోన్ 7లో ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకు 865 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ 7Z సంథింగ్ ప్రో ఏం తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అది వచ్చేసరికి 865+ ప్రాసెసర్తో రాబోతున్నట్లుగా ఇట్లా మనకి చేంజెస్ అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఫ్లిప్ కెమెరా కంప్లీట్ మీకు ఫ్లిప్ అయితే అవుతుంది, తెలిసిందే 6Gలో మీరైతే చూస్తారు. అండ్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, కెమెరాస్ కంప్లీట్ ఫుల్ ఫసక్ అయితే ఉంటుంది అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి 865+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. కాకపోతే ఇంకా వీళ్ళు ఇట్లా డిలే చేశారనుకోండి, ఇండియాలో తేకుండా ఇంకా లేట్ చేశారనుకోండి, మనకి 875 అండ్ 875+ అయితే వచ్చేస్తుంది, నెక్స్ట్ సిరీస్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు తీసుకొచ్చినా కానీ నీకు యూజ్ అయితే ఉండదు, సేల్స్ అయితే ఉండదు, ఫ్లాప్ అవుతుంది. సో ఇంకొక 1 month లేదు ఒక 15 days అక్టోబర్ ఎండ్లో పైన వీళ్ళు టీజ్ లేదు లాంచ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఇండియాలో, ఎందుకంటే లేట్ చేసినంత వీళ్ళకి సేల్స్ మీద దెబ్బ అయితే తింటుంది. సో యా, మీరు వెయిట్ చేస్తున్నారు ఫ్లిప్ కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ మస్త్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నెక్స్ట్ కిడ్నీలు కొంచెం గట్టిగా పెట్టుకోండి. ఎస్, ఐఫోన్స్ అయితే రాబోతుంది అనమాట. ఐఫోన్ 12 సిరీస్ అయితే రాబోతుంది. దాంట్లో ఈసారి 4 మోడల్స్ అయితే రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 Pro అండ్ ఐఫోన్ 12 Pro Max ఇట్లా మనకు వేరియంట్స్తో అయితే రాబోతుంది. అండ్ ఇవంతా వచ్చేసరికి మనకు ఓఎల్ఈడి ప్యానల్స్తో కూడా రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మినీ ఏమైనా ఓఎల్ఈడి ప్యానల్తో వస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మిగతా 3 సిరీస్ ఐఫోన్ 12 నుంచి 12 Pro Max వరకు మనకు ఓఎల్ఈడి ప్యానల్స్తో అయితే రాబోతుంది. మినీ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ప్రకారం 55,000 నుంచి 60,000 రూపీస్లో మనకి ఇదైతే లాంచ్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే నేను ఎగ్జైటెడ్ వచ్చేసరికి A14 Bionic చిప్ కోసం, చాలా సూపర్ చిప్. సో రీసెంట్లీ అయితే లాంచ్ చేశారు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా, చూడాలని, కొనాలని కాదు. కిడ్నీలు నా దగ్గర సేఫ్గా ఉండాలి, ఐ లవ్ మై కిడ్నీస్. సో యా, మీరు వెయిట్ చేస్తున్నారు గాయస్ ఐఫోన్ 12 సిరీస్ కోసం. అండ్ ఫ్రెండ్స్, వివో నుంచి కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే రావచ్చు. వివో V20 అని ఒక స్మార్ట్ ఫోన్ రావచ్చు, తెలిసిందే V సిరీస్లో తీసుకొస్తుంటారు. అండ్ వివో V20 Pro కూడా అయితే రావచ్చు, ఇట్లా మనకి లీక్స్ అయితే వస్తుంది అనమాట. వివో V20లో వచ్చేసరికి మనకు ప్రైస్ 18,000 to 20,000 రూపీస్ ఉండొచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఈసారి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 అయినా 730 అయినా ఇట్లా రావచ్చు. మనకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదైతే వీళ్ళు ఈ ప్రాసెసర్ ఆఫర్ చేస్తారో అది ఒకసారి మనకు మిడ్ రేంజర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ చాలా సూపర్గా ఉంటుంది. V20 అండ్ V20 Pro కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా మనకు అక్టోబర్లో ఒక పోస్టర్ అయినా రావచ్చు, లేదా డైరెక్ట్ వీళ్ళు ఎప్పుడైనా లాంచ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ అయితే ఒక కొత్త సిరీస్ అయితే తీసుకురాబోతున్నట్లుగా అక్టోబర్ మంత్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. రియల్మీ V5 అని ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఛానల్ ఆల్రెడీ అయితే లాంచ్ చేశారు డైమెన్సిటీ ప్రాసెసర్తో. సో అదే స్మార్ట్ ఫోన్ ఇండియాలో వీళ్ళు తీసుకురాబోతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. సూపర్ ప్రైస్ అక్కడైతే పెట్టారు, సూపర్ బిల్డ్ క్వాలిటీ, గ్లాస్ అంతా మస్త్ అయితే ఉందన్నమాట. సో ఇదేమన్నా 5G ప్రాసెసర్ ఇది. సో అండర్ 20,000 రూపీస్లో తీసుకొస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే రెడ్మీ నోట్ 10 సిరీస్ అయితే రాబోతుంది అనమాట. రెడ్మీ నోట్ 10 అండ్ నోట్ 10 Pro అయితే రాబోతుంది. రూమర్స్ ప్రకారం నోట్ 10 Proలో వచ్చేసరికి 820 డైమెన్సిటీతో రాబోతుంది. అండ్ నోట్ 10 వచ్చేసరికి 720 డైమెన్సిటీ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ నోట్ 10 సిరీస్లో మైన్ హైలైట్ తెలుసా ఇయర్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది గైస్. ఎస్, లిటరలీ 108 మెగాపిక్సెల్. సామ్సంగ్ రీసెంట్లీ లాంచ్ అయింది కదా, సో ఆ సెన్సర్తో ఇది రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, 48 తీసుకొచ్చారు వీళ్ళే, 64 తీసుకొచ్చారు. నెక్స్ట్ వాట్సాప్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో నోట్ 10 సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ కొన్ని రియల్మీ స్మార్ట్ ఫోన్స్, రియల్మీ 7i ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవ్వచ్చు. రీసెంట్లీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో లాంచ్ అయితే చేశారు. 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దాంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది ఒక చింతకాయ పచ్చడి ఫోన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. 7 సిరీస్లో చాలా స్మార్ట్ ఫోన్స్ ఇంకా వాళ్ళు తీసుకురావచ్చు. ఇప్పుడు రెడ్మీ చేస్తాం కదా, రెడ్మీ నోట్ 9 Pro, Pro Max, ABC అని. సో అట్లా వీళ్ళు కూడా స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నారు అనమాట. 7 సిరీస్లో ఇంకొక 2 స్మార్ట్ ఫోన్స్ మనమైతే చూడొచ్చు. సో ఇది గైస్ అక్టోబర్ మంత్లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్, హాట్ స్మార్ట్ ఫోన్స్ అయితే. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్లో ఏ స్మార్ట్ ఫోన్ కోసం మీరు ఎగ్జైటెడ్ ఉన్నారు చాలా, నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇవే కాదు, ఇంకా మనకు చాలా స్మార్ట్ ఫోన్స్ వేరే బ్రాండ్స్ నుంచి సెంటర్లో ఏదో ఒకటి అయితే వస్తుంటుంది. అవును, నేనైతే ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేను, కాకపోతే మోస్ట్ అవైటెడ్ చాలామంది వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అయితే మీ ముందుకైతే పెట్టాను. ఇవి లీక్స్ అయినా రావచ్చు, జస్ట్ లీక్స్ అండ్ రూమర్స్ మీద బేస్ అయితే చేసి నేనైతే చెప్పాను. లాంచ్ డేట్ అయినా రావచ్చు, లేదంటే అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ అక్టోబర్లో అయినా ఈ స్మార్ట్ ఫోన్స్ అయినా లాంచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మీకు కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.